ఆ, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఓ చిన్న విషయం మీద ఈ వీడియో చేస్తున్నాము. ఆత్మతత్వము అన్నీ ఎట్లా అర్థం చేసుకోవాలి, ఆత్మ ఆత్మ అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి, ఈ విషయాన్ని మనం పరిశీలిద్దాం. మనందరికీ భగవద్గీత తెలుసు. దాంట్లో 2వ అధ్యాయంలో 23వ శ్లోకం గురించి అందరూ తెలుసు. ఏమిటి ఆ శ్లోకం అంటే, నయనం చిందంతి శస్త్రాణి, ఇక నేను చెప్పక్కర్లే అని. దాని అర్థం ఏమిటి అందరికీ తెలుసు. ఆత్మ ఛేదింపబడదు, కాల్చబడదు, తడపబడదు, ఎండింపబడదు అని మనకి భగవద్గీతలో చెబుతూ ఉంటారు. కానీ దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి, ఇది ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. అంటే ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవడం అనేప్పటికీ కొంతమంది మన సమాజంలోని మేధావులు ప్రతిదీకి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ కావాలి, సైంటిఫిక్ జస్టిఫికేషన్ కావాలి, లేదంటే మనం దాన్ని ఒప్పుకోవడానికి లేదు అని కూడా అంటారు. కాబట్టి దీన్ని మనకి సైంటిఫిక్గా వైజ్ఞానికంగా ఎట్లా అర్థం చేసుకోవాలి, అదే విషయాన్ని ఆధ్యాత్మికంగా ఎట్లా అర్థం చేసుకోవాలి. సైంటిఫిక్గా వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకున్నారా, పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారా, లేదా కొంతవరకు వచ్చి ఆగిపోయారా, ఈ విషయాలు ఆలోచించాలి. ఆధ్యాత్మికంలో అది పూర్తిగా చెప్పగలిగారా, ఈ విషయాలు కూడా మనం కొంచెం బేరీజ్ వేసుకొని ఈరోజు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇది నా సొంత ఎక్స్ప్లెనేషన్ అని మాత్రం అనుకోవద్దు. నేను కూడా కుప్ప విశ్వనాథ శర్మ గారి ప్రవచనాల నుంచి పట్టుకొని నాకు అర్థం చేసుకునే భాషలో రాసుకొని మీ ముందు ఉంచుతున్నాను. కాబట్టి ఇది నా సొంతం అని మాత్రం నేను క్లెయిమ్ చేయట్లేదు. ఇప్పుడు మనం ఈ ఆత్మ అనే దాన్ని వైజ్ఞానిక పరంగా అర్థం చేసుకుందాం. ఈ సృష్టి అనేది ఉంది. ఈ సృష్టిలో మనం వస్తువులు అందామా, పదార్థాలు అందామా, ఏదైనా అనవచ్చు. ఈ పదార్థాలు, వస్తువులు అనే దాన్ని అది మానవులు అవ్వచ్చు, జంతువులు అవ్వచ్చు, క్రిమికీటకాదులు అవ్వచ్చు, చెట్లు అవ్వచ్చు, కొండలు అవ్వచ్చు, గుట్టలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇవన్నీ ప్రకృతిలో ఉన్నవే. ఇవన్నీ కలిపి వాళ్ళ భాషలో పదార్థాలు అంటారు ఎవరు సైంటిఫిక్గా. ముఖ్యంగా రసాయన శాస్త్రం, కెమిస్ట్రీ పరంగా ఇవన్నీ. వాళ్ళు ఇంకొంచెం ముందుకెళ్ళారు. ఇంకొంచెం ముందుకెళ్ళి ఈ పదార్థాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటే, వాళ్ళు కెమిస్ట్రీ పాఠంలో ఒక విషయం చెప్తారు. పీరియాడిక్ టేబుల్ అని ఒకటి చెప్తారు. ఆ పీరియాడిక్ టేబుల్లో 118 మూలకాలు ఉన్నాయి. ఈ కనపడే వస్తువులన్నీ కూడా వాటి యొక్క సంయోగంతో వచ్చినవే తప్ప మరొకటి కాదు అని. ఈ 118 మూలకాల్లో కూడా వాళ్ళు 96 న్యాచురల్గా దొరికేవి, మిగతా ఒక 12 సింథటిక్ ల్యాబొరేటరీలో క్రియేట్ చేసినవి అని ఏదో కొన్ని ప్రాపర్టీస్ ప్రకారం వాళ్ళు ఒక టేబుల్ తయారు చేసి, ఆ టేబుల్లో రోజ్ పరంగా వెళ్తే ఒక రకమైన ప్రాపర్టీ ఉంటుంది, కాలం వైజ్ వస్తే ఒక రకమైన ప్రాపర్టీ ఉంటుందని ఇవన్నీ ఏవో చెప్పుకొచ్చారు. బాగుంది. 118 మూలకాలు అంటే ఈ మూలకాలు అన్నీ కూడా వీటిని మళ్ళీ ఏం చేశారంటే మాలిక్యూల్స్ అన్నారు. వాటిని విడగొట్టామనుకోండి, వీటిని బద్దలు కొడుతూ పోయామనుకోండి, అవి కాస్త మాలిక్యూల్స్ అంటే అణువులు అవుతాయట అని. అంటే చిత్త కొడితే అవన్నీ కూడా ఏదైనా కూడా అణువులుగా మారిపోతాయి అంతే, ఏ వస్తువైనా కూడా. అంటే వాళ్ళు ఏం చేశారు, ఈ పదార్థాలన్నింటినీ కూడా 2గా విభజించారు. ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి, యానిమేటు, ఇన్యానిమేటు. అది ప్రాణం ఉన్నా ప్రాణం లేకపోయినా ఈ 118 మూలకాలతోనే ఉన్నది. వాటిని పగలగొడుతూ ఉంటే చివరికి మిగిలేది ఏంటంటే అణువులు అన్నారు.
అణువుల వరకు వచ్చారా, ఇంకా దాన్ని పాల్గొట్టగలమా అంటే పాల్గొట్టమని చెప్పారు, పాల్గొడదామని చెప్పారు. ఆ పగలగొడితే వచ్చేదాన్ని యాటమ్స్ అన్నారు, అంటే పరమాణువులు అని వచ్చారు. బాగుంది. పరమాణువులు అంటే చాలా పరమాణువు అంటే చాలా చిన్నదని మనకు తెలుసు కదా, చాలా చిన్నది. ఒక్కోసారి కంటికి కనపడదు, ఏదో మైక్రోస్కోప్లో చూడాలి అని కూడా అనుకుంటూ ఉంటాం. అక్కడితో ఆగుతామా, దాన్ని కూడా ఏమైనా పాల్గొట్టచ్చా అని కూడా ప్రయత్నం చేశారు, పాల్గొట్టారు. పాల్గొడితే దాని నుండి ఏమొచ్చింది, విస్ఫోటం వచ్చింది. అసలు ఆ పరమాణువులో ఏముంటాయని లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్తే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అని ఉంటాయి, ఏ అణువైనా కానీ అని తేల్చారు. అయితే వాటిని కూడా ఛేదించగలమా, పాల్గొట్టగలమా అంటే పాల్గొట్టారు. పాల్గొడితే ఏమవుతుందంటే ఎనర్జీ అనేది వచ్చింది అని నిరూపించారు. ఆ ఎనర్జీతోనే ఈ బాంబులు అన్ని విధ్వంసాలన్నీ చేయవచ్చు అని కూడా చూపించారు మనకి. అవి మనకు కనపడుతూనే ఉన్నాయి. అంటే ఏంటి, వీటన్నింటి పాల్గొట్ట వచ్చేది చివరికి ఏమని తేల్చారు, అది ఒక శక్తి, ఎనర్జీ అని తెచ్చారు. ఆ తర్వాత సిద్ధాంతం వాడు తీసుకొచ్చారు. ఏమిటి, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని. అంటే నైదర్ దిస్ కెన్ బి క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్ అని చెప్పారు. ఇదే రూలు అని చెప్పారు. అంటే ఏమిటి, మనం ఆత్మకి ఏమని చెప్తున్నాం, దాన్ని సృష్టింప చేయలేము, దాన్ని నాశనం చేయలేమని చెప్పాము. అంటే వాళ్ళ భాషలో ఎనర్జీ అంటే ఏమిటి, ఆత్మే. ఆత్మని ఆ రకంగా వాళ్ళు సైంటిఫిక్గా తీసుకొచ్చారు. సో ఆత్మ గురించి ఆత్మ అనే పదం వాడకపోయినా కూడా ఆత్మ ఉన్నది అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఈ ఎనర్జీ ఎక్కడుంది అని వాడిని ప్రశ్నిస్తే యూనివర్స్ మొత్తం, ఈ ప్రపంచం మొత్తం యూనివర్సు, వాడి భాషలో యూనివర్స్ అంటే మనకు కనపడేది. అంటే మొత్తం లోకాలు, అన్ని లోకాలు, 14 లోకాల్లో ఉన్నదంతా కూడా ఎనర్జీ అని తేల్చారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే వాడి దగ్గర సమాధానం లేదు. అది మన ఆధ్యాత్మంలోకి ఇంకా దాని నుంచి లోపలికి వెళ్తే ఇది పరమాత్మ నుంచి వచ్చింది, అంటే సృష్టి పరమాత్మ నుంచి జరిగింది అని చెప్తున్నాం. అంటే ఆత్మ ఎక్కడి నుంచి వచ్చాడు, పరమాత్మ నుంచి వచ్చాడు అని మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇది సైంటిఫిక్. ఇప్పుడు మనం ఇదే ఆత్మని ఆధ్యాత్మిక పరంగా కూడా మనం విశ్లేషణ చేయడానికి ప్రయత్నిద్దాం. వాడైతే మూలకాలు 118 అన్నారు. మనం ఆధ్యాత్మికంగా ఏమంటామంటే ఏది తీసుకున్నా కూడా అది పంచభూతాత్మికము, 5 భూతాలతో, మూలభూతాలతో ఉన్నది, తయారు చేయబడింది అని లూజ్గా అనుకోవచ్చు. అవి ఏమిటి, మనందరికీ తెలిసినవే. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అని ఉన్నాయి. వీటిని ఒకదానికొకటి వెళ్తుంటే ఈ భూమిని స్థూలము అన్నారు. ఇక అప్పటి నుంచి పైకి వెళ్ళే కొద్దీ ఒక్కొక్కటి సూక్ష్మము, అతి సూక్ష్మము దాకా వెళ్తున్నారు. అసలు స్థూలం అంటే ఏమిటి, సూక్ష్మం అంటే ఏమిటి, ఏ రకంగా అర్థం చేసుకోవాలి వీటికి అని అంటే దానికి ఒక పద్ధతి ఉంది. ఆ విషయం చెప్పారు. మనకి పంచేంద్రియాలు ఉన్నాయి. ఆ పంచేంద్రియాలతో మనం ఏం చేయగలం, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అనే వాటిని మనం గ్రహించగలం. ఆ గ్రహించే ఇన్స్ట్రుమెంట్సే మన దగ్గర ఉన్నాయి. శబ్దాన్ని చెవులు, స్పర్శని చర్మం, రూపాన్ని కళ్ళు, రసాన్ని నాలుక, గంధాన్ని ముక్కు. ఇవి మనం వీటి ద్వారా గ్రహిస్తాం. వీటి ద్వారా 5 ద్వారా గ్రహించగలిగితే ఏదైనా విషయాన్ని దాన్ని స్థూలము అంటాం. మీరు భూమి తీసుకున్నారనుకోండి, ఈ 5 వీటితోనూ మనం వాటిని గ్రహించగలుగుతాం, భూ పదార్థాన్ని. అట్లా నెక్స్ట్ వచ్చేవాడికి, జలానికి వచ్చేటప్పటికి మీకు దానికి గంధం ఉండదు, మిగతా 4 ఉంటాయి. అట్లాగే అగ్ని వచ్చేటప్పటికి మీకు చివర 2 ఉండవు, రసం ఉండదు, అంటే రుచి ఎప్పుడు మనం చూడలేంగా, గంధం లేదు. అట్లా ఆ రకంగా చూస్తే వాయువు వచ్చేటప్పటికి 2 ద్వారానే దాని శబ్దం ఉంటుంది, స్పర్శ ఉంటుంది, మనకు ఒంటికి తెలుస్తుంది. ఆకాశం వచ్చేటికి ఆకాశం తత్వం శబ్దతత్వం తప్ప ఇంకోటి లేదు.
కాబట్టి స్థూలము సూక్ష్మము అనేది చూసుకున్నాం. సో ఈ 5 భూతాలతోనే ఏదైనా తయారైంది అనేది మనం ఆధ్యాత్మికంగా మనం తెలుసుకున్నది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ఆకాశము అన్నిటికన్నా సూక్ష్మము అనుకుందాం. అసలు ఆకాశం అంటే ఏమిటి? అంటే ఆకాశం అంటే అవకాశము అంతే. అవకాశం అంటే ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకున్నాం, ఆ గ్లాస్లో నీళ్లు పోస్తున్నాం, లేదా ఒక సీసా తీసుకున్నాం, సీసాలో నీళ్లు పోస్తున్నాం. కొంతవరకే పోసాం అనుకోండి, పోస్తే ఏమవుతుంది, దాన్ని అటు ఇటు ఊపితే కదులుతుంది. కదలటం ఎందుకు వచ్చింది? అక్కడ అవకాశం ఉంది కదలటానికి. అంటే ఆకాశం, స్పేస్ అనేది ఉంది. ఇక్కడ ఆకాశం అంటే స్పేస్, అంటే కదలటానికి చోటు ఆకాశం ఉంది. అదే సీసాన్ని నిండా నింపేసాం అనుకోండి, నింపి ఊపడానికి ప్రయత్నిస్తే అవి కదులుతున్నట్టే మనకేం కనపడదు. అంటే ఎందుకు కదలదు? అక్కడ స్పేస్ అనేది లేదు. కాబట్టి ఆకాశము అంటే అవకాశము అని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆకాశాలు ఎన్ని రకాలు ఉన్నాయి? మనకు కనపడుతున్న ఆకాశం అంతా కూడా దాన్ని బహిరాకాశము అంటే బయట కనపడే ఆకాశము అంటారు. ఇంకా ఎన్ని రకాలైనా ఉన్నాయా అంటే, మనం నిద్రపోతుంటే మనకి కలగంటాం. కల్లో కూడా మనకి బిల్డింగులు వస్తున్నాయి, ఇంకా ఏవో వస్తున్నాయి, మనుషులు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు. అంటే వాళ్ళందరికీ పట్టడానికి చోటు కనపడుతున్నది దాంట్లో, ఆ స్వప్నంలో. అంటే అవకాశం ఉంది. అంటే అది కూడా ఆకాశమే. అది దేనివల్ల క్రియేట్ చేయబడింది? మనం స్వప్నంలో ఉన్నప్పుడు ఇంద్రియాలు ఏవి పనిచేయవు, కానీ మనసు మాత్రం పనిచేస్తుంది. ఆ మనసే ఇవన్నీ క్రియేట్ చేస్తుందిగా. అంటే ఈ మనసు క్రియేట్ చేస్తుంది. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? మనసులోనే ఉన్నాయి. అంటే మనసే వీటన్నిటికీ ఆకాశంగా తయారైంది. బహిరాకాశంలో ఈ వస్తువులు అన్నీ ఉన్నాయి, మంచాలు, కుర్చీలు అన్నీ ఉన్నాయి, మనము అన్నీ ఉన్నాం. అండ్ స్వప్నంలో మనసు అనే దాంట్లో ఇవన్నీ ఉన్నాయి. అంటే మనసు క్రియేట్ చేసింది. కాబట్టి మనం ఇప్పుడు 2 రకాల ఆకాశాలు చూసాం. బయట కనబడే ఆకాశము, బహిరాకాశము, మానసిక ఆకాశం, మనసు ద్వారా క్రియేట్ చేయబడిన ఆకాశం, మనసు ఆకాశం. ఇది కాక ఇప్పుడు మనసుకి అసలు అది ఎక్కడి నుంచి వచ్చింది? దానికి కూడా ఇగ్నిషన్. ఇప్పుడు కార్ అనేది ఉంది, కార్లో పెట్రోల్ పోసి తను తిప్పితే అని దానికి చేతనత్వం రాదు. సో ఈ మనసుకి చేతనత్వం ఎక్కడి నుంచి వస్తున్నది? అది మనం చైతన్య పదార్థము అని కూడా అనుకున్నాం. ఆ చైతన్య పదార్థాన్ని మనం అప్పుడప్పుడు ఆత్మ అంటున్నాం. ఆ చైతన్య పదార్థం కూడా ఏమిటి? మనసుని దాంట్లో పెట్టుకుంది, అంతేగా. పెట్టబట్టే దానికి అది క్రియేట్ చేయగలిగింది, దాన్ని ఇగ్నైట్ చేయగలిగింది. కాబట్టి ఈ మనసు దేంట్లో ఉంది? ఈ చైతన్య స్వరూపంలో ఉంది. అంటే ఈ చైతన్య స్వరూపం కూడా ఒక రకమైన ఆకాశమే. అంటే అవకాశం ఉంటే దాన్ని ఆకాశం అంటారని డెఫినేషన్ తీసుకున్నాం. కాబట్టి దాని ప్రకారం ఈ చైతన్యం అనేది కూడా మనసుని దాచుకుంటున్నది దాంట్లో. కాబట్టి దాన్ని చిదాకాశము అంటారు. ఆ చైతన్యం ఒక ఆకాశం, దాన్ని చిదాకాశం అంటారు. ఇప్పుడు ఈ చిదాకాశమే మనకి ఆత్మ అని అన్ని పుస్తకాల్లో చెప్తున్నాం, అంతా చెప్తున్నాము. సో ఈ అవకాశం అంటే ఒక రకమైన స్పేసు, ఏమీ లేదు. ఇప్పుడు ఆలోచించండి, ఈ స్పేస్ని ఉంది అంటే కంటికి దేనికి కనపడదు, అది శబ్దం తప్ప ఏమీ లేదు, దేనికి కనపడదు. దాన్ని అటువంటి కనపడని వస్తువుని, ఆ చైతన్య పదార్థాన్ని, ఆకాశాన్ని మీరు కత్తితో కొయ్యగలరా? కొయ్యలేరు. దాన్ని ఏమైనా కాల్చగలరా? కాల్చలేరు. సో మనకి భగవద్గీతలో చెప్పిన ప్రాపర్టీస్ అన్నీ సరిపోతున్నాయి. కాబట్టి ఆ చైతన్య పదార్థమే, ఆ ఏదైతే చైతన్యం ఉందో అందరిలో, ఆ చైతన్య పదార్థమే ఆత్మ అనేది ఆధ్యాత్మికంగా తెలిసిన విషయమే. అదే ఈ అవకాశము, ఈ 5 భూతాల నుంచి ఈ రకమైన ఎక్స్ప్లెనేషన్ తెలుసుకోవచ్చు. అదే వాళ్ళు ఏం చేశారు? ఆ మూలకాలు చివరికి ఎనర్జీయే ఆత్మ అని చెప్పారు. ఎనర్జీ ఏంటి? చైతన్యమేగా ఎనర్జీ అన్నా కూడా. అంటే 2 ఈక్వల్ అంటే, కానీ అది ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అని అంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. అది మనం చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనకి పురుష సూక్తి తీసుకున్నా, మరొకటి తీసుకున్నా, దాంట్లో ఏంటంటే వ్యష్టి సమిష్టి అని వచ్చింది కదా. ఈ సమిష్టిలో ఉన్న చైతన్యం అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది?
పరమాత్మ నుంచి వచ్చిందే చెప్తున్నాం, ఆ విరాట్ పురుషుడి నుంచే వచ్చిందని చెప్తున్నాం. కాబట్టి ఈ ఆత్మ అనేది పరమాత్మ నుంచి వచ్చిందని, ఈ రకంగా ఆత్మని అర్థం చేసుకోవచ్చని. కాబట్టి దీని ప్రకారం ఆత్మ మనకి ఏమని అర్థమవుతుంది? భూతకాలంలో, భవిష్యత్ కాలంలో, వర్తకాలంలో ఎల్లవేళలా ఉంటున్నది, నిత్యము ఉంటున్నది. కాబట్టి దాన్ని మన పారిభాషిక భాషలో సత్పదార్థము అంటారు. సత్పదార్థం అంటే ఎల్లవేళలా ఉండేది సత్పదార్థము, నిత్యము ఉండేది సత్పదార్థం. ఈ రకంగా మనం ఈ ఆత్మ విచారణ చేసుకున్నాం, ఈ రకంగా అర్థం చేసుకున్నాం. ఇది విన్న మీ అందరికీ నా ధన్యవాదములు. ఉంటాను. స్వస్తి.